Hi, Ka. Praise the Lord. Thanks for joining. Thanks for accepting our invite once again and agree to share word in live group, Akka. Happy New Year. Uh, hello, everyone. Praise the Lord. Thanks for joining us. Today, Priscilla Akka would like to share word with us. Hello, Akka. You may start with word of prayer. Over to you. ప్రైజ్ ద లార్డ్. లైఫ్ గ్రూప్‌లో ఈ ఇయర్‌లో ఫస్ట్ స్టార్టింగ్ మిమ్మల్ని కలవడానికి దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతా దేవుడు మనల్ని కాపాడినందుకు దేవునికి థాంక్స్ చెప్తూ చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన పాదాలకు స్తోత్రములు. మా కాలగతులన్నీ మీ వశంలో ఉంచుకున్న దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభువా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ప్రేమను బట్టి మీరు మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినారు. ఈ యొక్క సమయంలో ప్రభా, ఈ విధంగా ప్రభా లైవ్ గ్రూప్‌లో మరి కలవడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు తండ్రి. మీ యొక్క వాక్యం మేము ధ్యానిస్తున్నాం తండ్రి. మా వ్యక్తిగత జీవితంలో, మా సంఘ జీవితంలో మేము ఏ విధంగా మరి ఉండాలి అనే విషయాలెన్నో మీ వాక్యంలో మీరు మాకు పొందుపరిచారు తండ్రి. ఆ సత్యాలను మేము అనుసరిస్తూ నడుచుకోవడానికి సహాయం చేయండి దేవా. ఈ సమయం మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Amen. అయితే నాకు చాలా రోజుల నుండి భారంగా అనిపించేది ఏంటంటే, ఒక ప్రేయర్ విషయంలో. అంటే ప్రేయర్ ఎంత ఇంపార్టెంటో మనందరికి తెలిసిందే. యేసు ప్రభువే మనల్ని ప్రార్థన చేయమని చెప్పాడాయన. ఆయన అవసరతలన్నీ ఆయనకు తెలుసు. మనకు జరగబోయే నష్టాలు ఆయనకు తెలుసు. మన అక్కరలు తెలుసు. మన అన్నీ తెలిసిన దేవుడు మనకు డైరెక్ట్‌గా వాటిని ఆయన ఇవ్వొచ్చు కదా! మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను అని చెప్పాడాయన. మన మత్తయి సువార్త 6లో చూస్తే ఎన్నో విషయాలు యేసు ప్రభు మనకు అవసరం ఉన్న వాటన్నిటిని మీ పరలోకపు కానీ ప్రార్థన చేసే విషయంలో ఆయన మనకి ఒక మాదిరిగా ఉండడమే కాకుండా మనల్ని ప్రార్థన చేయమని ఆయన హెచ్చరించాడు కూడా. అయితే ఎందుకు ప్రార్థన ఎంత ఇంపార్టెంట్ ఒక జీవితంలో. ఒకవైపు దేవుడు ఆయన యొక్క కరుణాహస్తం మనకు తోడుగా ఉంది. ఆయన బలమైన హస్తం మనకు తోడుగా ఉంది. ఆయన మనల్ని అనుక్షణం మనల్ని కాపాడుతూనే ఉంటాడు. అయినా కానీ ప్రభు మనల్ని ప్రార్థన చేయమని చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రార్థన అనేది ఒక బాధ్యత. అది ఏదో మన అవసరాల కోసం అడుక్కునేది, లేకపోతే ఆయన ఇచ్చేది మాత్రమే కాదు. ప్రార్థన అనేది ఒక బాధ్యత. పరలోక రాజ్య నిర్మాణంలో మనము ఆయనతో కలిసి పని చేస్తున్నాం. ఆ బాధ్యత మనకిచ్చాడు దేవుడు. లోకంలో మరి యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా ఆయన ఈ ఈ లోకాన్ని వదిలి వెళ్ళే ముందు ఆయన శిష్యులకి ట్రైనింగ్ ఇచ్చి, మీరు సర్వలోకానికెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తూ ఆయన ప్రార్థన అనే బాధ్యత ఇచ్చాడు. ఆ ప్రార్థన ద్వారానే మనము జయించే జీవితం కలిగి ఉంటాం. అన్నీ ప్రభువే చేయడు. మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చిండు. ఈ రెస్పాన్సిబిలిటీస్ మనం ఇవి చేసినా చేయకపోయినా నెరవేరేవి కాదు. కొన్ని మనం చేస్తేనే నెరవేరేలాగా ప్రభు ఒక ఏమంటారు ఒక చట్టం ఆయన నియమించుకున్న చట్టం అది. అందులో మనకిచ్చిన బాధ్యత ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన మనం సంఘంగా చేస్తాం, వ్యక్తిగతంగా చేసుకుంటాం, ఫ్యామిలీ కోసం చేసుకుంటాం. రకరకాలుగా ఉంటది. అయితే ఒక అద్భుతమైన మాటని నేను పాత నిబంధనలో విలాప వాక్యాల్లో చూస్తే ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ మెలుకువ వచ్చి ప్రార్థన చేయాలి అన్నప్పుడు నాకు ఈ మాట గుర్తొస్తది. ఒకసారి చదువుకుందాం మనము. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 18, 19 నేను చదువుతాను. జనుల హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిము. విరామము కలగనీయకుము. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఇక్కడ ఒక తల్లికి మనకు సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించడం కొరకు మనం ఎట్లా ప్రార్థన చేయాలో, మనం దేవుని రాజ్య నిర్మాణంలో అది మన బాధ్యత. అది మనం చేస్తూ
దేవుడిని అడుగుతూ పోతే దేవుడు దాన్ని నెరవేరుస్తూ పోతూ ఉంటాడు. అప్పుడు దానిలో మనం కూడా పాలిభాగస్తులం అయితాం. అలాగే దేవుడు మనకొక ఫ్యామిలీ. మెయిన్‌గా ఒక తల్లికి అంటే ఈ ఈ ఈ తల్లి అనే సియోను కుమారి ప్రాకారము అనంటే ఒక సంఘానికి కూడా వర్తిస్తది. అయితే మెయిన్‌గా మనం ఒక తల్లిగా ఇద్దరు, ముగ్గురు పిల్లలు లేకపోతే ఒక చిన్న పసిబిడ్డకు జన్మనిచ్చిన తల్లి అయినా సరే, ఆ మొదటి రోజు నుండి ఈ ఒక్క వాక్యాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలగాలి ప్రతి తల్లి గూడా. ఎప్పుడైనా మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తే నాకు ఈ వాక్యం గుర్తొస్తది. ఇది నేను మెన్షన్ చేస్తా గూడా. ఎందుకంటే మనము ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన పిల్లల్ని దేవుని కోసం పెంచడమే కాకుండా ఎన్ని రకాల కీడులు పొంచి ఉన్నాయి మన పిల్లలకి. మన కుటుంబంలో మన దేవుడు మనకొక కుటుంబం ఇచ్చాడు. అందులో భార్య, భర్త, అక్క, చెల్లెళ్ళు, తమ్ముడు, అన్న, వదిన ఇట్లంతా ఒక కుటుంబంగా ఉంటాం మనం. మనందరం కలిసి దేవుడిని కలిగి ఉంటాం. దేవుడిని ఆరాధిస్తాం. దేవుని మీద ఆధారపడి బ్రతుకుతాం. కానీ మనది ఎటువంటి ఒక కుటుంబం అంటే ఎన్నో ప్రేమ అనుబంధాలతో కట్టబడిన కుటుంబం కదా! మనం అంటే ఇట్లా ఒక జీవం లేని వస్తువులలాగా మనం ఉండలేం. ఒకరితో ఒకరికి ఒక అనుబంధం ఏర్పడి ఉంటది. ఒకరికేమన్నైతే ఇంకొకరికి బాధ కలుగుతది. కొన్నిసార్లు ఏదైనా జ్వరమొచ్చినా, జబ్బు చేసినా ఇంకొకరికి బాధైతది. సఫర్ అయ్యే వ్యక్తి ఒకరే అయితే దాన్ని కుటుంబం అంతా కూడా ఆ బాధను భరిస్తూ ఉంటది. అంటే కుటుంబం మధ్య అటువంటి ప్రేమను, అటువంటి బాధ్యతను దేవుడు పెట్టాడు దాన్ని. ఆ కుటుంబంలో నుండి ఏదైనా ఒక్క వ్యక్తి దూరమైతే చాలా బాధపడతా ఉంటాం. ఈరోజు ఒక బాధాకరమైన అనుభవం. ఆహ్, నేను ఇంతకుముందు వెళ్ళే రెహోబోతు చర్చిలో ఒక అబ్బాయి చాలా చిన్నవాడు అప్పుడు సండే స్కూల్ పిల్లోడు. చాలా అల్లరి చేసేవాడాయన. అంటే అబ్బాయి కొంచెం అల్లరి పిల్లవాడే చిన్నప్పటి నుండి. చాలా రోజులయిపోయింది మేము రెహోబోత్‌కి వెళ్ళడం మానేసి గూడా. నాకు అందరిని మర్చిపోతున్నా ఒక్కొక్కరి పిల్లలందరూ. కానీ నా మైండ్‌లో నేను మర్చిపోకుండా ముద్ర వేయబడ్డ అబ్బాయి అతను. ఎందుకంటే బాగా అల్లరి చేసేవాడు గదా! స్టార్టింగ్‌లో నాకు కోపమొచ్చేది అబ్బాయిని ఏంటి ఇంత అల్లరి చేసాడు. తర్వాత ఆయన కండిషన్ అర్థమైంది నాకు. తర్వాత లైట్‌గా తీసుకోవడం. ఇంకా ఎట్లంటే ఒక సందడి, ఒక హడావుడి సందడిగా ఉండే వ్యక్తి అన్నట్టు ఆ మైండ్‌లో పడిపోయింది. ఈరోజు అబ్బాయి చనిపోయాడు. హ్మ్. మందిరానికి వెళ్ళిన తర్వాత చాలా బాధ అనిపించి చూడ్డానికి వెళ్ళి. ఏ ఎ ఏం చేస్తే ఆ లోటు తీరుతది? ఏం చేసినా తీరదు. ఆ ఆ తల్లికి అక్క చెల్లెళ్ళకి గాని, అన్నలకు కానీ ఇన్ని రోజులు ఆయనని అపురూపంగా కాపాడుకొని, పెంచి ఆయన ఆటపాటలు చూసి, ఆయనతో కలిసి తిని ఎవరికీ ఆ బాధని ఎలా మర్చిపోగలుగుతారు వాళ్ళు? అది ఎటువంటి మాటలైనా వాళ్ళని ఆదరించలేవు. ఈవెన్ మన దేవుని వాక్యం వాళ్ళని ఆదరిస్తుంది కావచ్చు. కానీ ఆ దుఃఖము అనేది, ఆ లోటు అనేది, ఆ బాధ అనేది కొన్ని రోజులు అనుభవించాల్సిందే తప్ప, అది ఎవ్వరు కూడా తీర్చలేని లోటది. ఒక మరణము అనేది కుటుంబంలో జరిగితే మనం మనకు తెలుసు ప్రభువునందు నిద్రించిన వాళ్ళు తిరిగి వస్తారని తెలుసు. మనం వాళ్ళని ఎదుర్కుంటామని తెలుసు. కానీ ఈ లోకానికే కాకుండా పరలోకం కోసం మనకి నిరీక్షణ ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఈ లోకంలో మనకు దేవుడిచ్చిన ప్రేమ, అనుబంధం, అనురాగము, ఈ మమకారము ఇవి హృదయంలో నుండి పోవు గదా! హృదయం అంత తొందరగా కఠినమైపోదు గదా! బాధ అంత తొందరగా మనం మర్చిపోలేం గదా! ఎవరైనా మర్చిపోలేరు. ఇప్పుడు ఆ కుటుంబం ఎంత బాధలో, దుఃఖంలో ఉంది. ఆ తల్లిని చూస్తుంటే ఎక్కడి నుండి తీసుకొస్తాం ఆమె లోటుని? ఎవరు తీర్చగలరు ఆమె బాధని? ఆ ఏజ్ పిల్లలు చక్కగా పెరిగి 15, 16 ఇయర్స్ చిన్నప్పుడు పసిపిల్లలప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటదో, పిల్లలు ఎదిగి చేతికొచ్చినంక ఒక ప్రయోజకులు అవుతున్నప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటది. అది అర్థాంతరంగా అలాంటి ఎవరో చనిపోయినారు ఇంట్లో ఓల్డ్ ఏజ్ అయిపోయి ముసలోళ్ళయి చనిపోయారో, లేకపోతే చాలా రోజుల నుండి జబ్బు పడి ఆహ్, చనిపోయినారంటే అది వేరే బాధ అనిపిస్తది. కానీ ఇంత చక్కటి యవ్వన వయసులో ఈ లోకాన్ని వదిలిపెట్టాడంటే వ ఎళ్ళిపోయిన వ్యక్తి ఏమో పర్లేదు ప్రభు దగ్గర ఉండొచ్చు. కానీ ఆ కుటుంబము ఆ లోటు ఎప్పటి వరకు భరించాలి? చాలా రోజులు. కాబట్టి ప్రభు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అంటే కొన్ని పరిస్థితులను మనము నుండి కుటుంబాన్ని కాపాడుకోవచ్చంట పిల్లల్ని. నాకీ మాట చాలా ధైర్యం ఇస్తది. రేయి రేయి మొదటి జామున లేచి నీ పసిబిడ్డల ప్రాణం కొరకు
నీ దేవుని సన్నిధిలో నీ హృదయం కుమ్మరించమని చెప్పాడు దేవుడు. కాపాడే దేవుడు ఆయననే, భద్రపరిచే దేవుడు ఆయననే. కానీ మన ప్రార్థన ఏం చేస్తది? ఇక్కడ చూస్తే సియోను కుమారి ప్రాకారమా, ఈమెనే ఒక ప్రాకారంగా దేవుడు పోలుస్తున్నాడు. అంటే సంఘానికి సాదృశ్యంగా కావచ్చు. కానీ ఒక తల్లిగా గూడా ఒక కుటుంబానికి తల్లి ఒక నిజంగా ప్రాకారంలాగా ఉండొచ్చు. నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకుము. నీ కంటి పాపను విశ్రమింపనీయకు. ఎంత అలర్ట్‌గా ఉండాలి. కానీ పెంచుకున్న పిల్లల విషయంలో. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ లేదని కాదు. నేను చెప్తున్నాను జనరల్‌గా మనకిలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. పరిస్థితులు ఎప్పుడు మన చేతిలో ఉండవు. జరిగిపోయిన తర్వాత గూడా మనం వాటిని తప్పించలేం. కానీ ఒక సొల్యూషన్ మనకు దేవుని వాక్యంలో ఉంది. ఒక తల్లిగా మనం ఒక పాత్రను మనం తీసుకున్నాం. ఒక తల్లిగా ఈ లోకంలో తల్లి అనుభవంలోకొచ్చాము. పసిబిడ్డ మన చేతిలో దేవుడు మనకిచ్చాడు. ఏ రోజైతే ఒక తల్లి పాత్రలోకి వెళ్ళామో, ఆ రోజు నుండి ఈ వాక్యాన్ని మనము రాసి పెట్టుకోవాలి. గోడ మీద చక్కగా రాసి పెట్టుకొని ప్రొద్దున్నే లేచి ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మనమంట కన్నీరంట ఇట్లా ప్రవాహంలాగా పారాలంట. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. హ్మ్. నీళ్లను కుమ్మరించినట్లుగా ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతిలో ఆయన తట్టు ఎత్తు. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతిలో ఆయన తట్టు ఎత్తమని దేవుడు హెచ్చరిస్తున్నాడు మనకి. దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు అనంటే అదెంత కరెక్ట్ అది. ఆ హెచ్చరికను మనము ఎప్పుడు నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఏ తల్లి అయినా ఈ దేవుడిని తెలుసుకున్న ప్రతి తల్లి కూడా తన పిల్లలకు ఇవ్వగలిగే ధనం ఏంటంటే, ఆమె ప్రార్థనే ఆ పిల్లలకు ప్రాకారంలాగా ఒక చుట్టూ కంచెలాగా ఉండాలి. నేను చాలా సార్లు అనుకుంటా. నేను నా పిల్లల కొరకు నేను వాళ్ళ ఫ్యూచర్‌కి సరిపోయేంత డబ్బు నేను సంపాదించలేకపోవచ్చు. వాళ్ళకి కావాల్సినవి ఆహ్, జల్సా వాళ్ళు తిరగడానికి వాళ్ళకి కావాల్సినవి తరతరాలకు సమకూర్చి నేను పెట్టకపోవచ్చు. కానీ నేను గుర్తుపెట్టుకున్నాను. నా పిల్లలకి సరిపోయినంత ప్రార్థన నా నుండి రావాలి. నేను వాళ్ళకి తల్లి అయినందుకు వాళ్ళని వాళ్ళని ప్రభువులో పెంచే విషయంలోనే కాదు, వాళ్ళ ప్రాణాలకు భద్రతగా నా ప్రార్థన ఉండాలి. నా ప్రార్థన వాళ్ళకి ఏదైనా కీడు వాళ్ళని తగిలే సమయంలో నా ప్రార్థనే అడ్డుపడాలి. ఇది నేను కోరుకుంటా ఎప్పుడు. ఎప్పుడైనా అంటే ప్రతిరోజు నేను లేచి ప్రార్థన చేయకపోవచ్చు. కానీ చాలా సార్లు నేను లేచి ప్రార్థన చేస్తా. ఎందుకంటే నేను ధైర్యంగా చెప్తున్నా. నేను చేస్తాను కాబట్టి చెప్తున్నా. నేను ఖచ్చితంగా చేస్తాను. చెయ్యాలి. అది అందరి తల్లులు చేయాల్సిన పని. ఇంకొకటి ఇప్పుడున్న పరిస్థితులలో చాలా భయానకమైన పరిస్థితిలో మనమున్నాం. పిల్లలు ఎదిగిన పిల్లలు కాలేజ్‌కెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని రకరకాల శోధనలు. అప్పుడు రోజుల్లో మనం జీవించిన జీవితం వేరు. ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేసేది వేరు. ఇప్పుడు మనకంటే ఎక్కువ ప్రెషర్ వాళ్ళకుంది. ఎక్కువ శోధన వాళ్ళకుంది. ఎక్కువ అవకాశాలున్నాయి. తప్పిపోయే అవకాశాలు. అంతే కాకుండా ప్రాణాంతకమైన పరిస్థితులు కూడా చాలా ఉంటున్నాయి. చూసారా? అప్పట్లో ఇంత ట్రాఫిక్ ఉండేదా రోడ్ల మీద? వెళ్తుంటే మొన్న పంజాగుట్టలో ఒక అబ్బాయి ఇంటర్ స్టూడెంట్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు రోడ్డు మీద. అవన్నీ వింటున్నప్పుడు చాలా భయమైతది. బయటకి వెళ్ళిన పిల్లలు ఇంటికి క్షేమంగా వచ్చే వరకు మనం ప్రాణమంతా భయంతో ఉంటది. కాపోతే ప్రార్థన అనేది వాళ్ళ చుట్టూ ఒక కంచెలాగా ఉండి వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. అంతే కాకుండా మనం ఎప్పుడు పిల్లల మీద రకరకాల బాధ్యతలన్నీ పెట్టేసి వాళ్ళని ఎప్పుడు మనకు దూరం చేయొద్దు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావా? ఆ తప్పు చేస్తున్నావా? నువ్వు ఇట్లున్నావా? అట్లున్నావా? దేవునికి అవిధేయమున్నావు. నువ్వు సినిమాకెళ్ళినవా? ఇది కాదు. ఇది తప్పు అనే దాన్ని దేవుని వాక్యం ద్వారానే వాళ్ళకి మనం తెలియపరచాలి. దీన్ని ఎట్లా మనం తెలియపరుస్తాం? దానికి సొల్యూషన్ ఒకటే ఫ్యామిలీ ప్రేయర్. ఫ్యామిలీ ప్రేయర్‌లో ఖచ్చితంగా మనం పిల్లల్ని కూర్చోబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఇయర్ స్టార్టింగ్‌లో ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఈ గ్రూప్‌లో ఎంతోమంది ఆహ్, ఫ్యామిలీస్ ఉండొచ్చు. చిన్న పిల్లలు వాళ్ళు, పెద్దవాళ్ళు. ఖచ్చితంగా మన ఇంట్లో ఒక్క పూట కాకపోయినా ఒక్క పూటైనా ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి. ఆ ఫ్యామిలీ ప్రేయర్‌లో ఒక పేరెంట్స్ మాత్రమే ప్రార్థన చేస్తూ ఏదో చేసి వెళ్ళడం కాకుండా పిల్లలకి ఒక బాధ్యత ఇవ్వాలి.
వాళ్ళు ప్రార్థన చేసేలాగా మనం ప్రేరేపించాలి. మన ఇంట్లో ఉన్న నీడ్స్, అవసరాలు అన్నీ వాళ్ళకి చెప్పాలి. అంతే కాకుండా వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేస్తున్న ప్రార్థనలో వాళ్ళకు దేవునితో ఉన్న అనుబంధం మనకు అర్థమైపోతది. నేను చాలా సార్లు పిల్లల్ని ప్రార్థన చేయమంటా. ఒక్కొక్కసారి ఉంటారు గదా! వాళ్ళకేదో ఒక వీక్‌నెస్ ఉంటది. మమ్మీ నేను ఈరోజు చేయను, రేపు చెయి అంటారు. మళ్ళీ రేపు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా అడుగుతా నేను. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్న ఆ క్రమం చూస్తే వాళ్ళకి దేవునితో ఎంత అనుబంధం ఉంది. వట్టిగా అయితే వాళ్ళు అబద్ధాలు చేసేయరక్కడ ప్రార్థనలో. ఖచ్చితంగా ఏదైనా మిస్టేక్ చేస్తే వాళ్ళు అక్కడ దేవుడిని క్షమించమని అడిగి వాళ్ళు ముందుకెళ్తారు. దాన్ని బట్టి అవకాశాన్ని మాటి మాటికి ఇవ్వాలి. మనమెళ్లి ఈ వాక్యం చెప్పి నువ్వు ఇట్లుండు, అట్లుండు కాదు. దేవుని దగ్గరికి పిల్లల్ని తీసుకురావాలి. ఆయన అన్నీ చూసుకుంటాడు. దేవుని దగ్గరికి నడిపించాలి వాళ్ళని. అంతే కాకుండా వాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళకు ఏదో వాళ్ళని శిక్షిస్తున్నట్టు ఉండకుండా వాళ్ళకి కొంచెం దగ్గరవ్వాలి మనం. వాళ్ళు తప్పిపోతే దేవుడే కదా క్షమించేవాడు. అలాంటప్పుడు వాళ్ళని ఊరికే మనం బాధ పెట్టొద్దు. వాళ్ళు ఎలా అంటే స్వేచ్ఛగా ఉండాలి. నేను ఈరోజు ఇది చేశాను. నేను ఈరోజు నా సిట్యుయేషన్ ఇది అని కొంచెమైనా మనకు దగ్గరయ్యి చెప్పగలగాలి వాళ్ళు. వాళ్ళ మీద మోయలేని భారాలు, మోయలేని చదువులు మోపేసి, మనకున్న టార్గెట్ మనం ఏదైతే చేయలేకపోయినామో అవన్నీ వాళ్ళ మీద రుద్దేసి, వాళ్ళకి మెంటల్ టెన్షన్ పెట్టకుండా కొంచెమైనా తల్లి, తండ్రి ప్రేమ ఒక అది దగ్గరతనం అనేది ఎప్పుడు పోగొట్టుకోవద్దు. అది ఎక్కడ కలుగుతది, ఎక్కడ జ్ఞానోదయం వస్తది మనకు గాని, పిల్లలకి కానీ అంటే దేవుని సన్నిధిలో మాత్రమే వస్తది. ఫ్యామిలీ ప్రేయర్‌లో మాత్రమే వస్తది. దేవుని వాక్యం మాత్రమే మనం చదువుతున్నప్పుడు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది కాబట్టి పిల్లల్ని సాధ్యమైనంత వరకు ఫ్యామిలీ ప్రేయర్‌లో కూర్చోబెట్టుకోవాలి. వాళ్ళకి మనము ఇవ్వగలిగే ఒక ఆహ్, బహుమానం అది. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళైతారు. వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళు అప్పుడు గుర్తు చేసుకుంటారు. అరే! మా ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది. మేము ఆ ఫ్యామిలీ ప్రేయర్‌లో మా అవసరాలన్నీ మేము ప్రార్థన చేసుకున్నాము. ఆ అనుభవాలు వాళ్ళకి చాలా బావుంటాయి. ఇప్పుడు కొంచెం వాళ్ళకి కష్టం అనిపిస్తది. ప్రేయర్‌కి కూర్చో అంటే కొంచెం కష్టం అనిపిస్తది. అయినా కానీ మనం నెగ్లెక్ట్ చేయకుండా పిలుచుకోవాలి. ప్రేమగా పిలుచుకొని కూర్చోబెట్టుకోవాలి. అలాగే ఒక తల్లిగా మనం ఎప్పుడైనా సరే మా పిల్లల యొక్క ప్రాణం కొరకు మొదటి జామున ఆయన దగ్గర ప్రార్థన చేయాలి. వాళ్ళ శరీరంలోని ప్రతి అవయవం గురించి మనం ప్రార్థన చేయొచ్చు. రాబోయే కీడు నుండి ఎన్ని రకాల జబ్బులు, క్యాన్సర్‌లు మనం తీసుకునే ఫుడ్ కూడా పాయిజనే. మనం పీల్చే గాలి కూడా ఎంతో పొల్యూటెడ్‌గా ఉంటుంది. ఎన్ని రకాల కీడులు ఆవరించి ఉన్నాయి. ఏదైనా ఒక జబ్బు చేసింది, లేకపోతే ఇంకేదన్నా అయింది అంటే ఎన్ని నెలల తరబడి మన హాస్పిటల్ చుట్టూ తిరగాలి. అట్లా అని ప్రేయర్ చేయగానే అవన్నీ పోతాయని గాదు. చాలా భద్రత. ప్రేయర్‌లో భద్రత ఉంటది. ప్రేయర్ చేసిన తర్వాత మనకు ధైర్యం ఉంటది. ఏదైనా అయినా గానీ దేవుడు చూసుకుంటాడు. దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడున్నాడు మాతో పాటనే. నా ప్రార్థన ఎక్కడికి పోయింది? నేను జేస్తూనే ఉన్నాను గదా! అనే ధైర్యము తల్లికుంటది. కాబట్టి ఏ రోజు కూడా పరిస్థితులకి మనల్ని అప్పగించేసుకొని మనము సోమరిగా ఉంటే మన కుటుంబానికి కీడు. మరణమంట కిటికీలో పొంచి ఉందంట. ఎవరిని మృంగుతనా అని. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. రెడ్ లైట్ లాగా రెడ్ అలర్ట్ అది. కిటికీలో పొంచుకొనుందంట. నేను ఎవరిని మృంగుతనా అని. ఎంత భయపడాలి మనం? కాబట్టి దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకొని, మన పిల్లల కొరకు మనం దాచగలిగిన ధనమే మన ప్రార్థన. వారి చుట్టూ వేసే కంచ, ప్రాకారము. కాబట్టి మన కుటుంబాలని ఆ విధంగా కాపాడుకుందాం. ఇటువంటి బాధాకరమైన అనుభవాలు మనం చూస్తున్నప్పుడు ఆహ్, మనమేం చేయలేము. కానీ ప్రార్థన చేస్తాం అంతే వాళ్ళ కుటుంబం గురించి. దేవుడు గొప్ప దేవుడు గాబట్టి, ఆ గాయాన్ని ఆయన క్రమంగా మాన్పుతాడాయననే. ఎందుకంటే గాయం ఆయన చేతులే స్వస్థపరుస్తాయి అని వాక్యంలో ఉంది. చూస్తూ చూస్తూ ఉంటే ఎంతో మంది జీవితాల్లో కూడా దేవుడు ఇంకా నేను ఈ దుఃఖము నా జీవితంలో పోదు అనుకున్న గాయాన్ని కూడా దేవుడు క్రమంగా దాన్ని తీసివేసి ఆయన సాధారణ జీవితంలోకి తీసుకురాగలడు. కాకపోతే మనం జీవితాల్లో ఇలాంటి విస్మరించకుండా మనం ముందుకెళ్తే మన కుటుంబాలని, మన పిల్లల్ని కాపాడుకోవచ్చు. ఆ విధంగా ఈ సంవత్సరమంతా కూడా ఒక్కరోజు కూడా మనం వదిలిపెట్టొద్దు. రాబోయే రోజులు నిజంగా చాలా ప్రమాదకరమైనయి. మనకెన్నో రకాల హెచ్చరికలున్నాయి. కాబట్టి పరిస్థితులు చూస్తే రాజకీయంగా గాని,
సాంఘికంగా గాని, ఎక్కడ చూసినా కానీ ఏ విధంగా కూడా మనకు నెమ్మది లేదు. ఇప్పుడు చూడండి రకరకాల జబ్బులు మళ్ళీ చైనా నుండి కొత్త వైరస్ వస్తుందని. ఇన్ని రకాలుగా మన మన జీవితాల మీద దాడి చేయడానికి ఉంది. అంతేకాకుండా అపవాది శత్రువు మన సంతోషాన్ని ఎప్పుడు పాడు చేయాలా, ఎప్పుడు మనకు దుఃఖం తీసుకురావాలా, మన జీవితంలో, మన కుటుంబంలో ఒక కలవరాన్ని, ఒక బాధను తీసుకురావాలని ఎప్పుడు అలర్ట్‌గా ఉంటది. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతదా అని చూస్తుంది. కాబట్టి మనం ఆ అవకాశం ఇవ్వకూడదు. మనం దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఒక ప్రాకారంలాగా ఉండాలి. కన్నీరంట ఇట్లా నదీ ప్రవాహంలాగా కన్నీరు పారనివ్వాలంట. దేవుడే చెప్తున్నాడు మనకి. మనకి ఇంకెవరైనా చెప్తే మనం అనుకోవచ్చు, లైట్ తీసుకోవచ్చు. కానీ దేవుడే చెప్తున్నప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉందా? లేనే లేదు. కాబట్టి మనం ఆ విధంగా ఉండి, మన కుటుంబాలకి, మన పిల్లలకి మనం ఒక మేలుకరంగా ఉందాం. దేవుడు ఆ విధంగా ఉండడానికి మనకు సహాయం చేయనుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన పాదాలకు వందనాలు. దయగల తండ్రి, మీ యొక్క వాక్యము ఎంతో యథార్థమైంది, సత్యమైంది ప్రభా. ఈ రోజులు ఎంతో ప్రమాదకరంగా ఉన్నాయి. ఇట్లాంటి రోజుల్లో ప్రభా మమ్మల్ని మేము, మా కుటుంబాలను, మా పిల్లల్ని కాపాడుకోవడం అనేది ఎంతో అసాధ్యమైన పని ప్రభా. శత్రువు ఎంతో బలమైన వాడు. మా ప్రభా మా సంతోషాలను ఎప్పుడు పాడు చేయాలా, మా కుటుంబాలను దుఃఖంలో ఎప్పుడు మునిగిపోయేలాగా చేయాలని శత్రువు చూస్తుండగా దేవా, మీరే సహాయం చేయండి తండ్రి. ఎవరైతే బాధలో ఉన్నారో వారిని ఆదరించండి దేవా. వారి హృదయాలకు నెమ్మది దయచేయండి. గాయం చేసే దేవుడవు, గాయాన్ని కట్టే దేవుడవు. నీ చేతులే గాయపరుస్తాయి, నీ చేతులే స్వస్థపరుస్తాయి. కాబట్టి ప్రభా, ఇంకా ఎవరి జీవితంలోనైనా ఇట్లాంటి బాధాకరమైన అనుభవాల గుండా వెళ్తే ప్రభా వారిని జ్ఞాపకం చేసుకో. హాస్పిటల్‌లో చుట్టూ తిరుగుతూ బాధపడుతున్నారు చాలామంది. దేవా, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. ఎటువంటి లోటైనా ప్రభా మీరు పూడ్చగలరు. తండ్రి, కాలం గాయాన్ని మాన్పేలాగా చేసే దేవుడవు కాబట్టి సహాయం చేయండి. ఒక తల్లిగా ఒక పాత్రను పోషించే విషయంలో మేమెక్కడ కూడా విస్మరించకుండా ప్రభా నీ సన్నిధిలో మేము ఉదయమే మేల్కొని ప్రార్థించడానికి సహాయం చేయండి దేవా. మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రములు. మీ హెచ్చరికల్ని బట్టి వందనాలు తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ అక్క.